ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రాజమౌళి స్ట్రాటజీ మార్చారా? ఇన్నాళ్ళు జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు అని అంటున్నారా? ఆయన లేటెస్ట్ సినిమా వారణాసిని డీప్గా అబ్జర్వ్ చేస్తున్న వారికి ఏదో కొత్త విషయం అర్థమవుతోంది. ఆయన గత సినిమాల విషయంలో అందరూ విట్నెస్ చేసిన విషయాలకి వారణాసికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వారణాసి సినిమా స్టార్ట్ అవుతుందనో అయ్యిందనో గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్కు ముందు ఎక్కడా చెప్పలేదు రాజమౌళి. కానీ అడపదడప జనాలకు ఏదో రకంగా వార్తలు అందుతూనే ఉన్నాయి. ఆ ఈవెంట్ తర్వాత కూడా ఏదో ఒక న్యూస్ ఎక్కడో చోట ఫ్లాష్ అవుతూనే ఉంది. మామూలుగా తన సినిమాలకు సంబంధించి పకడ్బందీగా న్యూస్ రివీల్ చేయడం రాజమౌళికి అలవాటు. కానీ గతానికి భిన్నంగా ఆయన ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి జనాల్లో. కాదు, ఇది కూడా స్ట్రాటజీలో భాగమే. మూవీస్ పాన్ ఇంటర్నేషనల్ అయినప్పుడు సినిమా ఎప్పుడు వార్తల్లో ఉండాలి కదా, అందుకే జక్కన్న ఇలా ప్లాన్ చేస్తున్నారేమో అనేది మరికొందరి భావన. వారణాసిలో తన పాత్ర ఎలా ఉంటుందో రీసెంట్గా రివీల్ చేశారు ప్రకాష్ రాజ్. తన కెరీర్ డిఫైనింగ్ సినిమా అంటూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు ప్రియాంక చోప్రా. ఇండియాలో రాజమౌళి ది బెస్ట్ అని చెప్పేశారు దేశీ గర్ల్. నటీనటులు, యూనిట్ సభ్యులు అక్కడ ఇక్కడ లీక్ చేస్తున్న ఇలాంటి విషయాలు తమకు ఎక్సైటింగ్గా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. సో ఇదంతా రాజమౌళి ప్లానింగే అయితే మాత్రం ఫుల్ వర్కౌట్ అవుతున్నట్టే మరి. శంకర్ పేరు చెబితే ఇప్పుడు ఎవరికి ఇండియన్ త్రీక్వెల్ గుర్తుకు రావటం లేదు. ఆయన చేసిన లాస్ట్ సినిమాలేవి కళ్ల ముందు కనిపించటం లేదు. శంకర్ పేరు చెప్పగానే అందరి కళ్ల ముందు మెదులుతున్న విషయం వేల్పారి ప్రాజెక్ట్. మ్యాగ్నమ్ ఆఫీస్గా తెరకెక్కించాలనే ఆ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. ఇంతకీ ఏంటది? అంతా అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికే ఇండియన్ త్రీక్వెల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సింది శంకర్. కానీ ఇండియన్ సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర ఢమాలనడంతో ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు ఎవరు. అందరితో పాటు శంకర్ కూడా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి వేల్పారి పనులతో బిజీ అయ్యారు. ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే టాపిక్ పాపులర్ కాకముందే తన సినిమాలతో నేషనల్ వైడ్ క్లిక్ అయిన కెప్టెన్ శంకర్. సోషల్ ఎలిమెంట్స్ని కమర్షియల్ యాంగిల్లో ఫుల్ టెక్నాలజీతో ఎంత బాగా చెప్తున్నారు అని ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్లు కోకొల్లలు. అయితే వరుస ఫ్లాప్లు ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇప్పుడు ఎలాగైనా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పనుల్లో ఉన్నారు. ఫ్లాప్ల ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి వేల్పారి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారట శంకర్. అందులో భాగంగానే ధనుష్ని కలిశారట. వేల్పారిలో ఓ స్పెషల్ రోల్ కోసం ధనుష్ని అప్రోచ్ అయినట్టు కోలీవుడ్ టాక్. ఆల్రెడీ వేల్పారి కోసం రణ్వీర్ సింగ్ లైన్లో ఉన్నారన్నది ఎప్పటినుంచో ఉన్న వార్త. మరి ఇప్పుడు వేల్పారి మెయిన్ రోల్ రణ్వీర్ చేస్తారా, లేకుంటే ధనుష్ చేస్తారా, లేకుంటే మల్టీ స్టారర్గా ప్లాన్ చేస్తున్నారా? ఇలాంటివన్నీ ఆసక్తికరంగా మారాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి తాప్సీ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన ఆ మాటలు కేవలం ఆమె వరకే పరిమితమా, లేకుంటే మిగిలిన లేడీస్లోనూ ఆలోచనలు రేకెత్తిస్తాయా? అందరి పరిస్థితి ఇలానే ఉందా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మనం కూడా చూసేద్దామా? హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలకు సరైన ఆదరణ ఉండాలని తాప్సీ అన్నారు. వాటిని పట్టించుకోకపోతే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఆమె నటించిన 80 సినిమా ఈ నెల 20న థియేటర్స్లోకి రానుంది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ఘాటీతో అనుష్కకు కూడా అర్థమైందన్నది సౌత్ నుంచి వినిపిస్తున్న మాట. ఎక్కడో అడపాదడపా తప్పితే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బీభత్సంగా సౌండ్ చేసిన దాఖలాలు కనిపించడం లేదిప్పుడు. అందుకే ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నార్త్లో ఆలియా నటిస్తున్న అల్ఫా అయినా, సౌత్లో రాక్కాయి అయినా ఈ ఐస్ని బ్రేక్ చేస్తాయేమో అని మిగిలిన వాళ్లు ఎదురు చూస్తున్నారు. సినిమాలు ఆడనంత మాత్రాన ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ను టేకప్ చేయడానికి భయపడడం లేదు నాయికలు. థియేటర్లలో కాకపోతే ఓటీటీల్లో ఆడతాయనే ధైర్యంతోనే ముందడుగు వేస్తున్నారు. అయినా థియేటర్లకు జనాలు వస్తే ఈ తరహా కాంటెంట్ మరింతగా క్రియేట్ అవుతుందన్నది వాళ్ల ఆలోచన. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చూపించిన హీరోయిన్ల మార్కెట్ మరో లెవెల్లో ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకున్నవారు ఈ తరహా డేరింగ్ స్టెప్ వేస్తున్నారు. మలయాళంలో ఇప్పుడు 2 సూపర్ ప్రాజెక్టులకు సంబంధించి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కనిపిస్తోంది. వాటిలో ఒకటి దృశ్యం ఫైనల్ చాప్టర్, ఇంకొకటి లోకా సీక్వెల్. ఆల్రెడీ దృశ్యం మీద బజ్ ఉంది. ఇప్పుడు లోకా గురించి కళ్యాణి ఇచ్చిన హింట్ వైల్డ్ ఫైర్ అవుతోంది. అంతగా బజ్ తెచ్చిన విషయం ఏంటి అంటారా? చూసేద్దాం, వచ్చేయండి. మలయాళ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా లోకా చాప్టర్ 1 చంద్ర.
ఈ సినిమాలో చంద్ర పాత్రలో నటించారు కళ్యాణి ప్రియదర్శన్. ఈ మూవీ సీక్వెల్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. చంద్ర క్యారెక్టర్ని మళ్లీ చూడ్డానికి రెడీ అయిపోండి అని హింట్ ఇచ్చారు కళ్యాణి ప్రియదర్శన్. వచ్చే ఏడాది ఓనంకు సినిమాను స్క్రీన్స్ మీదకు తీసుకురావాలనే ప్లానింగ్తో ముందుకెళ్తోంది టీం. లోకాతో పోలిస్తే సెకండ్ చాప్టర్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నది కళ్యాణి చెబుతున్న మాట. కేరళ తీరంలో సేమ్ క్యూరియాసిటీ దృశ్యం విషయంలోనూ కనిపిస్తోంది. దృశ్యం ఫైనల్ చాప్టర్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్లతో, ఇంట్రెస్టింగ్ డ్రామాతో గత సినిమాలకు భిన్నంగా రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే దృశ్యం హిందీలోనూ తెలుగులోనూ సేమ్ కథ కనిపిస్తుందా, లేకుంటే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది ఇప్పటికీ జనాలను ఊరిస్తున్న విషయం. సంక్రాంతికే తమ సినిమాలు తేవాలని నిర్మాతలు హీరోలు ఫిక్స్ అయితే ఓకే, కానీ సంక్రాంతికే రావాలని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయితే ఇక్కడే అసలు సమస్య. ఇండస్ట్రీలో ఇదే జరుగుతోందేమో అనే భయం మొదలైంది మేకర్స్లో. ఇప్పుడు సంక్రాంతికి బయటకొచ్చిన ఆడియన్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. దీనికి ఏంటర్థం? ప్రేక్షకుల్ని రప్పించే సినిమాలే రావట్లేదా? మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఆడియన్స్ థియేటర్స్ కు రావట్లేదు సార్. ఈ మధ్య ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు చేస్తున్న కంప్లైంట్ ఇది. ఇందులో కొంత నిజం లేకపోలేదు, కానీ వాళ్ళొచ్చేలా రావాలనిపించేలా సినిమాలు తీయాల్సిన బాధ్యత కూడా దర్శక నిర్మాతలపైనే ఉంది. ఆ విషయంలో ఓన్లీ సంక్రాంతి సీజన్ మాత్రమే నిర్మాతలకు వర్కౌట్ అవుతోంది. మొన్న సంక్రాంతికి ఆడియన్స్ అంతా థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా మనశంకర వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలను తెగ చూశారు ఫ్యామిలీ ఆడియన్స్. అవి ఇప్పుడు ఓటీటీలోకొచ్చేశాయి కూడా. కానీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర మరో హిట్ రాలేదు. సంక్రాంతి తర్వాత థియేటర్స్ అన్నీ మళ్లీ కళతప్పాయి. గత నెల రోజుల్లో దాదాపు 20 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఓం శాంతి శాంతి, యూఫోరియా, ఫంకీ లాంటి క్రేజీ సినిమాలున్నాయి. కానీ అవేవీ ఆడియన్స్ను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. రాబోయే 10 రోజుల్లో హే బల్వంత్, విష్ణు విన్యాసం లాంటి క్రేజీ మూవీస్ కూడా రానున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలకు ఆడియన్స్ థియేటర్స్ వరకు వస్తారనేది ఆసక్తికరమే. మార్చి 19న టాక్సిక్, దురంధర్ 2, మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్, ఏప్రిల్ 3న నిహారిక నిర్మిస్తున్న రాకాసా, శర్వానంద్ బైకర్, ఏప్రిల్ 10న నిఖిల్ స్వయంభూ, ఏప్రిల్ 30న పెద్ద సినిమాలు రానున్నాయి. పవన్, చరణ్ లాంటి స్టార్స్ వస్తే కానీ ఆడియన్స్ థియేటర్స్ వరకు వచ్చేలా లేరు. ఈ లెక్కన సంక్రాంతికి బయటకొస్తే మళ్లీ సంక్రాంతి వరకు నిర్మాతలకు ఈ ఎదురుచూపులు తప్పవేమో. అనుపమ పరమేశ్వరన్ లాస్ట్ ఇయర్ ఎన్ని సినిమాలు చేశారో తెలుసా? ఆ నెంబర్ని ఈ ఇయర్ రిపీట్ చేస్తారా? అసలు సినిమాల సెలెక్షన్ విషయంలో ఆమె ఫాలో అవుతున్న విధానం ఏంటి? డైరెక్షన్ కళలన్నీ సైడ్ చేసేశారా? ఇలాంటి చాలా విషయాలు చూసేద్దాం అగరొత్తుల కురులున్న చిన్నదాని గురించి. సినిమాల ఎంపికలో అనుపమ పరమేశ్వరన్ తన ప్రాధాన్యతలను మార్చుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అనుపమ సైన్ చేశారంటే సినిమాలో ఏదో స్పెషాలిటీ ఉండి తీరుతుందని ఇప్పటికే చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే నేపథ్యం లేకుంటే కథనం ఎక్కడో ఏదో కొత్తగా ఉంటేనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు బ్యూటీ. లాస్ట్ ఇయర్ ఏకంగా 1/2 డజన్ సినిమాలతో మెప్పించారు అనుపమ. వాటిలో కొన్ని పెద్దగా ఆడకపోయినా మరికొన్ని మాత్రం ఆమెకి చాలా సినిమాల్ని తెచ్చిపెట్టాయి. ఈ సంవత్సరం కూడా లాక్డౌన్ మూవీ ఉంది ఆమె ఖాతాలో. మరోవైపు తెలుగులో క్రేజీ కళ్యాణం అనే సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు షాన్తో అనుపమ మూవీ కూడా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ జనాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే జోడీ తెరమీదకి రానుండటంతో క్రేజీ బజ్ స్టార్ట్ అయింది. నటిగా ఎంత ఎదిగినా డైరెక్టర్గాను ప్రూవ్ చేసుకోవాలన్నది ఈ బ్యూటీ డ్రీమ్. అందుకే ఏ సెట్లో ఉన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను అంటారు ఈ లేడీ. గురువారం వచ్చేసిందంటే శుక్రవారం సినిమాల సందడి మీద ఉంటుంది మనసు. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూసుకున్నారా? దేనికి వెళ్ళాలో ఫిక్స్ అయ్యారా? మీరు ఆ ఆలోచనలో ఉండండి. అంతలో బోలెడన్ని కబుర్లతో రేపటి సైన్మా 2.0ని రెడీ చేసేస్తాం. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.